రఘువేన్ ఒకసారి రా. చెప్పు. మొన్న వీడియో చేసావు కదా, ఫస్ట్ వీడియో వాటర్ తాగే విధానము. భోజనం చేసిన తర్వాత గంటన్నర తర్వాతనే భోజనానికి 40 నుంచి 1 అవర్ ముందే వాటర్ తాగాలని చెప్పావు కదా, దాని గురించి మరి క్లారిటీ ఇచ్చావా వీడియో? అది ఇవ్వలేదు నాన్న. అది ఇప్పుడు సరే, నేను మన ఇద్దరం చర్చించుకుందాం. నేను క్లారిటీ ఇస్తా, ఏమన్నా తప్పు నుండి నువ్వు కరెక్ట్ చేయాలి. ఓకే చెప్తాను. ఓకే సరే. సో బేసికల్ గా మన వాటర్ తాగే విధానంలో మనం ఏం చెప్పినాం, 40 నిమిషాల నుంచి గంట ముందే నీళ్ళు తాగాలి భోజనానికి. భోజనం తర్వాత గంటన్నర తర్వాత తాగాలి. భోజనం చేసేటప్పుడు నీళ్ళు తాగొద్దు అని చెప్పినాం. ఇప్పుడు అంటే అలా చెప్పడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ పార్ట్ మాట్లాడితే, ఇప్పుడు 40 నిమిషాల నుంచి గంట ముందే నీళ్ళు తాగాలని ఎందుకు చెప్పినా అంటే, ఒకవేళ వాళ్ళు 5-10 నిమిషాల ముందు నీళ్లు తాగితే వాళ్ళకి ఆకలి స్టార్ట్ అయి ఉంటది. అంటే అన్నాన్ని అరగదీసే ఎంజైమ్స్ పొట్టలోకి ఆల్రెడీ వచ్చి ఉంటాయి. వాళ్ళు 5-10 నిమిషాల ముందు నీళ్ళు తాగితే ఇప్పుడు అది డైల్యూట్ అవుతుంది. నీళ్ళు తాగడం వల్ల డైల్యూట్ అవుతుంది. వాళ్ళ తర్వాత అన్నం తింటారు. అన్నం తింటే అది సరిగ్గా జీర్ణం అవుతుంది, కుళ్ళిపోతుంది కదా. కుళ్ళిపోయి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకని చెప్పేసి నేను విండో 40 నిమిషాల నుంచి గంట ముందు మాత్రమే తాగాలి, అంతకన్నా ముందు నీళ్ళు తాగకూడదు అని చెప్పేసి. విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వు అన్నది ఏంటంటే 40 నుంచి 1 అవర్ ముందే వాటర్ తాగడం వలన వాటర్ అనేది ఓన్లీ వాటరే కాబట్టి అది 40 నుంచి 1 అవర్ వరకు జీర్ణం అవుతుంది అనమాట. ఓకే, బాగుంది. మరి నెక్స్ట్ గంటన్నర తర్వాత అన్నావు కదా భోజనం చేసిన తర్వాత? ఓకే, అంటే సేమ్ ప్రాసెస్ ఉంటది కదా. ఇప్పుడు 40 నిమిషాల నుంచి గంట ముందు నీళ్ళు తాగాలి, అంతకన్నా ముందు తాగద్దని చెప్పి. ఇప్పుడు తిన్న వెంబడే నీళ్ళు తాగితే మళ్ళీ అంతే అవుతుంది కదా ప్రాసెస్. అంటే అన్నం కుళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు తిన్న తర్వాత ఒకవేళ వాళ్ళు 5-10 నిమిషాల తర్వాత నీళ్ళు తాగితే మళ్ళీ సేమ్ అన్నం కుళ్ళిపోతుంది, మళ్ళీ అనారోగ్య సమస్యలు. అంటే విషయం ఏంటంటే వాటర్ తాగకూడదు. మరి గొంతుగా పడితే ఒకవేళ కుతికే పడితే వాళ్ళు 1 నుంచి 2 గుట్కలు మాత్రమే తాగాలి. లాస్ట్ ఎంత వరకు తాగొచ్చు? ఒక 50 ml. అంటే టోటల్ భోజనం కంప్లీట్ అయిన తర్వాత వరకు ఒక 50 నుంచి 100 లోపల తాగచ్చా? అంతే, అంతవరకు తాగచ్చు. అంతకన్నా ఎక్కువ నీళ్ళు తాగకూడదు. ఒకవేళ తాగాను అనుకో, భోజన సమయంలో ఒకవేళ 100 ml నీళ్ళు తాగి 200 ml 250 ml అట్లా నీళ్ళు తాగారంట. కొంతమంది అయితే 1 లీటర్ కూడా తాగచ్చు. నాకు తెలిసినంత వరకు మళ్ళీ సేమ్ అన్నం గుల్లిపోతుంది నాన్న. కొంచెం నువ్వు కూడా క్లారిటీ. ఇప్పుడు దీని మీద నేను చెప్తాను. అయితే నీళ్లు తాగడం వల్ల 148 రోగాలు వస్తున్నాయి అన్నం కుల్లడం వల్ల. ఓకే, అందులో మెయిన్ ఏంటి నాన్న? ఫస్ట్ వచ్చేసి యాసిడిటీతో స్టార్ట్ అయ్యి లాస్ట్ చివరి రోగము 148 రోగంలో ఏం చెప్పాడంటే క్యాన్సర్. క్యాన్సర్ కూడా వచ్చే క్యాన్సర్ కూడా వచ్చే ఛాయిస్ కాదు, క్యాన్సర్ కూడా వస్తుంది. అంటే మెయిన్ ఏ క్యాన్సర్ వస్తుంది? అన్ని క్యాన్సర్, ఏ క్యాన్సర్ అయినా రావచ్చు, ఏదైనా రావచ్చు. ఓకే, ఇలా జరుగుతుంది అనమాట. ఎన్ని రకాలు ఉన్నా? దాదాపు 30 రకాలు. 2025 నాటికి 30 రకాల క్యాన్సర్ వచ్చింది. ఓకే ఓకే, అందులో బాగా క్లిష్టమైన క్యాన్సర్ ఏంటి? ఎక్కువ మట్టుకైతే ఏమొస్తుందంటే పొట్ట క్యాన్సర్ వస్తుంది, బ్లడ్ క్యాన్సర్ వస్తుంది, బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ వస్తుంది, గొంతు, నాలుక, దవడ ఎముక క్యాన్సర్, లేడీస్ కి అయితే గర్భాశయ క్యాన్సర్. అంటే ఇప్పుడు ఒక్క నీళ్లు తాగే విధానం ప్రాపర్ గా లేకపోతే క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది. ఓకే ఓకే, ఈ రకంగా అనమాట. అంటే మనము నీళ్లు ఎప్పుడు కానీ గంటన్నర తర్వాతనే తాగాలి, భోజనానికి 40 నుంచి 1 అవర్ ముందే తాగాలి, వాటర్ తాగడానికి ఉంది. భోజనం చేసేటప్పుడు, భోజనం మధ్యలో, భోజనం చివరిలో వాగ్భట మహర్షి ఏం చెప్పారంటే విషం తాగడం అని చెప్పాడు. వాటర్ నీళ్లు తాగడము విషం తాగడము ఒకటి అని చెప్పారు. ఒకవేళ గొంతుక పడితే మాత్రము జస్ట్ ఒక గుటక తాగమన్నాడు, అది జారడం కోసం. లాస్ట్ ఫైనల్ గా కూడా జస్ట్ నోరు తాపిగా ఉంచుకోవడానికి భోజనం కంప్లీట్ అయినాక కూడా ఒక 2 గుటకల వరకు తాగొచ్చు అని చెప్పాడు. అంటే లాస్ట్ మనం దాన్ని అంచనా వేసుకుంటే ఒక 50 ml నుంచి 100 లోపల అంతవరకు తాగచ్చు. ఇప్పుడు మనమైతే ఎట్లా ఉన్నా మనం మొత్తానికే తాగం, దాదాపు 99% వాటర్ తాగము. ఒకవేళ నోరు తాపి ఉంచుకోవడానికి అయితే ఒక 2 గుటకలు లాస్ట్ చివరిగా జస్ట్ అలా పుట్టించుకొని తాగడం అనేది జరుగుతుంది. సో ఇది సో మొత్తానికి అయితే మన ప్రేక్షకులు అయితే పాటించాల్సిందే. ఇంకొకటి, ఇప్పుడు మనకు విమర్శ కూడా రావచ్చు. ఎట్లా విషయం అంటే గంటన్నర నాకు వీలు కాదు. అవునని క్వశ్చన్ ఉంది కదా నాకు. చెప్పు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. చెప్పు. ఇప్పుడు ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను కదా. ఇప్పుడు నాకు ప్రతిసారి గోరువెచ్చని నీళ్ళు దొరుకుతాయి కదా. మీరు ఏం చేయాలి అంటే దాదాపు గోరువెచ్చగా నీళ్ళను అది చేసుకొని బాటిల్లో తీసుకో.
ఒకవేళ గోరువెచ్చే ఛాయిస్ ఇది కూడా లేదు నీకు. ఓకే. నార్మల్ వాటర్ అంటే ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా కూల్ వాటర్ కాకుండా నార్మల్ వాటర్ తీసుకొని మీరు బాటిల్లో తీసుకొని వెళ్ళి అక్కడ భోజనానికి ముందు 40 లేదంటే 1 అవర్ ముందు తాగేసేయండి. తర్వాత భోజనం చేసిన తర్వాత 1.5 అవర్ తర్వాత వాటర్ తాగితే సరిపోతుంది. సరే, ఇలా ఇప్పుడు జరుగుతుంది. ఓకే. అంటే చాలా కొన్ని దేశాలలో ఏం చేశారంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళు గోరువెచ్చని నీళ్లు కెట్లీలు కూడా కొన్ని తీసుకుపోయి అలా చేయడం జరుగుతుంది. కెట్లీలో గరం చేసుకోవచ్చు. రాలేదు కెట్లీలో గరం కెట్లీలో గరం చేసుకోవచ్చు. ఇక మరి ప్రత్యామ్నాయం లేదు కదా. అదే కదా, అందరికి గ్యాస్ లేవు కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆ మాదిరిగా మనం చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉంది. లేదు నార్మల్ వాటర్. నార్మల్ వాటర్ ఇంకా దొరకకపోతే అయితే ఇది 100% వాస్తవం. వ్యాధులు వస్తున్నాయి, పక్కా 100% వ్యాధులు వస్తున్నాయి. అంటే రుజువు ఏంటి మరి? రుజువు ఏంటిది అని అంటే ఇప్పుడు తాగిన వాళ్ళు చూస్తున్నారా మన దగ్గరికి వస్తారు కదా చాలా వాళ్ళ పేషెంట్లు వస్తారు. కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి ఎక్కువ. కిడ్నీ స్టోన్స్ వస్తున్నాయి. యాసిడిటీ మీద మాత్రం 99% వస్తుంది. అల్సర్, గ్యాస్ ట్రబుల్, ఛాతీలో మంట, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే అది ఇంకా బాగా జరుగుతుంది. వాళ్ళు నేను అడిగా మీరు వాటర్ ఎట్లా తాగుతారు అని చెప్పి అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అని అంటే మేము ఒక చెంబెడు నీళ్ళు తాగుతాం, ఒక 1 లీటర్ తాగుతాం అని కూడా చెప్తారు. అసలు బుక్క వాటర్ తాగుతాం మేము బుక్క అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇలా తాగకూడదు. కనీసం అట్లీస్ట్ 1 అవర్ తర్వాత ఇటు 40 నిమిషాల ముందు అట్లీస్ట్ ఇలా తాగడం అనేది చేయాలి. సో చేయడం వలన మనకు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది వస్తుంది. దీంట్లో ఎలాంటి సందేహం. కానీ కొంచెం కష్టం కదా పాటించాలి కదా. వాగ్భట మహర్షులు 3500 సంవత్సరాల కిందట 135 సంవత్సరాలు జీవించిండు. ఆయన 18 సంవత్సరాల వరకు చదువుకు వెచ్చించి అక్కడి నుంచి ఇన్ని సంవత్సరాలు మనకు 7000 సూత్రాలు రాసిండు. 7000 సూత్రాలు రాసిండు. 7000 సూత్రాలను మనం స్టడీ చేయడానికి 3 సంవత్సరాలు పడుతుంది, అర్థం చేసుకోవడానికి 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఇది మనం నీళ్ళు తాగే విధానం ఎన్నో సూత్రం ఇది? మొదటి సూత్రంలోనే చెప్పిండు వాటర్ తాగే విధానం. ఇంకా చాలా ఉన్నాయి. మనం దాని మీద ఇంకా డిస్కషన్ చేసుకున్నాం. వీడియోలు ఖచ్చితంగా వస్తాయి మీకు, 100% వస్తాయి. ఓం గురుదేవ్, మీ యోగా రమేష్, వేములవాడ. అందరికీ ఆయుర్వేద ఆర్గానిక్ నిలయం. ఆహారమే ఔషధం, ఔషధమే ఆహారం.